అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి జెండా బహిరంగ సభకు విశేషమైన ప్రజాదరణను పొందిన నిన్న కార్యక్రమాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఆయనకి నిద్రపట్టల. సహజంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చే జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, లేదా అందరూ కానీ, కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా వస్తారు. ఏ పార్టీకైనా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర స్వచ్ఛందంగా వస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైనా పెట్టాలి అంటే వారికి మందు, 300 రూపాయలు డబ్బులు ఇచ్చి చాలా సందర్భాల్లో మనం చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ యొక్క పవర్ అంటే ఏంటంటే అది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా కొంతమంది నీచంగా మాట్లాడుతున్నారు. సభ్యత, సంస్కారం అనేది ఒకటి ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేనికైనా ఆశపడే వ్యక్తి అయినట్లయితే ఈరోజు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకి నేను పెట్టాలి, నా సొంత సొమ్ము, నా కష్టార్జితం పెట్టాలి అని చెప్పనని సినిమాలు చేసుకుంటే వేల కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ప్రజలని కాపాడాలి, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలన్న భావనతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ రాష్ట్రాన్ని ఎట్లయినా మనం పరిపాలించాలి, రాష్ట్రంలో ఉన్న యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్గా మళ్ళా మనకి కలగాలి అనే ఉద్దేశంతో నిన్న పెట్టిన ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చాలా దిగ్విజయంగా పూర్తయింది. ప్రజలందరూ కూడా చాలా హర్షించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పాపం ఆ యొక్క వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిద్ర కూడా పట్టల. పాపం ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక పరిస్థితిగా ఉన్నది. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెండా ఎగరేసి రాష్ట్రము అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.